హాయ్! అందరూ ఎలా ఉన్నారు? శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకున్నారు? నేను చాలా చాలా బాగా చేసుకున్నాను. అందులో ఈసారి విశేషం ఏంటంటే ఒక ఒక ప్రముఖ ఛానల్‌లో, ఒక న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా మీ అందరికీ చాలా సుపరిచితమైన ఒక వ్యక్తి ఈరోజు ఇక్కడికి నా ఇంటర్వ్యూ కోసం రాబోతున్నాడు. సో, తను నేను ఏం మాట్లాడుకున్నాము, అలాగే పండగ విశేషాలేంటి, పానకం వడపప్పు ఎలా తయారు చేశాము, సో, దేవుడికి మంచి మంచి పాటలు పాడుకున్నాము. సో, అలాగే బోలెడన్ని చిన్నప్పటి విశేషాలు, శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాను, మా ఇంట్లో ఎలా జరుపుకుంటాము, ఇటువంటి విశేషాలన్నీ మా అమ్మతో సహా మేమందరం ముచ్చటించుకున్నామన్నమాట. సో, అది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయలక్ష్మి సింగర్. రామ రామ రఘురామ అని పాడుచున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా. ఏంటి ఎప్పుడు సీరియస్గా వార్తలు చదివే వరుణ్ ఈరోజు ఏంటి పాటలు పాడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదులా, శ్రీరామనవమి స్పెషల్గా నేను పాడితే ఎలాగా, అదే ఒక లెజెండరీ సింగర్తో పాటలు పాడించి ఆ పానకం తయారు చేసి ఆ దేవుడికి పెడితే ఎలా ఉంటుంది. అందుకోసమే నేను ఇప్పుడు ఒక లెజెండరీ ఒక ఫీమేల్ సింగర్ దగ్గరికి వచ్చాను. తను ఎవరో కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ఆ పాటలు వింటుంటే, మాటలు వింటుంటే చెవులో మనకి తేనె పానకం రెండు పూసినంత సుమధ్వరాలుగా ఉంటాయి. ఎవరో కాదు, మేము ముద్దుగా పిలుచుకునే మా తెనాలి మా గుంటూరు విజయక్క, విజయలక్ష్మి అక్క దగ్గరికి వచ్చేసాను. సో ఈరోజు అక్కతో పానకం, రాముడికి పానకం చేయించి అక్క ఎలా చేస్తారు, అదేవిధంగా అక్క ఇంట్లో ఏ విధంగా ఉంటారు. సో అంటే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అక్క ఇంకెలాంటి స్పెషల్గా ఈవెంట్స్ని, అదేవిధంగా ఇంట్లో ఎలా ఉంటారు, స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీతో ఫెస్టివల్స్ అప్పుడు ఏ విధంగా ఉంటారు అని తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే, ఎలా ఉన్నావు? యా పైన అక్క, బాగున్నాను. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేటక్క, ముందుగా దేవుడికి దండం పెట్టుకొని అగరబత్తులు వెలిగించి ఒక రాముడి పాటతో, ఒక దేవుడి పాటతో ప్రారంభిద్దాం. తప్పకుండా. రఘుకుల తిలకా నీ ఆనతి రచించితి రామాయణ సత్కృతి ఆకృతి వరించిన పతివి నీవే అతులిత కైవల్య గతివి నీవే జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం జగమే రామమయం. ఎంత సుమధురంగా ఉందంటే అసలు నిజంగా ఇంట్రడక్షన్లో చెప్పినట్లు చెవులో అలా తేనె ఇలా పూసినట్టుంది అక్క, అంత చక్కగా ఉంది. సో అంటే స్టార్ట్ చేద్దాం ఇంకా. మీరు మనం స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ పాటల్లోకి వెళ్దాం. సో మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అసలు? ఫస్ట్ శ్రీరామనవమి అంటేనే మనకి ఎక్కువగా పానకం అనేది చాలా స్పెషల్. రాముడికి చాలా ప్రీతిపాత్రమైనది పానకం, వడపప్పు. సో ఇప్పుడు వాటిని మనం చేసేద్దాము రెడీగా. అంటే ఇలాంటి చిన్నప్పుడు ఏమన్నా మీకు ఇలాంటి ఏమైనా గుర్తుండయా? మీరు ఎందుకు గుర్తులేవు అంటే, ఎందుకంటున్నానంటే ఊళ్ళల్లో, అంటే సిటీస్లో కాకుండా ఊళ్ళల్లో రామనవమి చాలా బాగా చేస్తారు. 9 రోజులు ఎంతో సందడిగా, ఎంతో ఉత్సాహంగా, ఎన్నో కార్యక్రమాలు, పాటలు కానీ, సంగీతం కానీ,
డాన్సులు, బుర్రకథలు, హరికథలు రకరకాలుగా అనమాట. సో ఆ 9 రోజుల పండగ నాకు చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే మా ఇంటి పక్కనే సెంటర్లో ఎక్కడెక్కడ ప్రాపర్ తెనాలేనా మీది? మాది అంటే మా ఊరు గుంటూరు జిల్లా. నేను పుట్టింది మా అమ్మగారి ఊరైన మచిలీపట్నం. ఓకే. నేను చిన్నప్పుడు చదువుకున్నా కూడా అక్కడ బందర్లో. సో ఆ బందర్ విశేషాలు ఎక్కువ గుర్తుంటాయి నాకు. గుంటూరు మా ఊరే, మా గుంటూరే. సో అదేంటంటే శ్రీరామనవమి పందిరి. ఇంకోటి ఏంటంటే చాలా మంది కళాకారులకి అవన్నీ ప్రథమ వేదికలు అనమాట. ఇప్పుడు శ్రీరామనవమి పందిరి ఉందనుకో, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, టైం ఉంది కదా అని ఒక మైక్ ఇచ్చి పాడమని. సో అట్లా నేను చాలా సార్లు శ్రీరామనవమి పందిరి స్టార్టింగ్ అక్కడ పడింది మీకు అంతే. సో దేవుడి దగ్గర పాడాడు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు మీరు. సింగర్ విజయలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ మన దేశంలోనే కాదు, అటు యుఎస్ ఎక్కువగా మాక్సిమం అక్కడే ఉంటారు. ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్ కూడా పోగొట్టు నువ్వు పోగొట్టు. అంటే ఈ మధ్య విజయలక్ష్మి అంటే ఆవిడ అమెరికాలో ఉన్నారు. లేదు, మా అక్క మీకు అవైలబుల్ లోనే ఉంటారు, పేమెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఎక్కువగా మీరు శ్రీరామనవమి పందిలు అన్నిట్లో పాడాము. అక్కడ రోజంతా అక్కడే వెళ్ళాడేవాళ్ళం, అక్కడే ఆడుకుంటూ అక్కడే వాళ్ళ పానకం బిందెల్లో అట్లా చేసి పెట్టేవాళ్ళం, రంబుల్లో పోసి పెట్టి కుండల్లో, పెద్ద పెద్ద కుండల్లో బాణీల్లో రాగి బిందెల్లో అట్లా పెట్టేవాడు అనమాట. సో ఆ పానకం తాగుతూ అక్కడే ఆడుకుంటూ చాలా మంచి జ్ఞాపకాలు. ఫ్రెండ్స్ తో మొత్తం కదిలితే బాటిల్లో పోసుకొచ్చుకోవడానికి అల్లి కూడా చేశారు. సో స్టార్ట్ చేద్దాం అక్క. సో పానకం చాలా సింపుల్, దీంట్లో పెద్ద చేసేది ఏం లేదు, అంటే మీద చూపించాలి కదా అని చూపిస్తున్నాను అనమాట. అయితే బెల్లం పానకం చేయడానికి ఫస్ట్ ఏంటంటే బెల్లం ఫస్ట్ కొంచెం మనం తురిమేసుకుంటే అది ఈజీగా ఉంటుంది, ఈజీగా మిక్స్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ చేద్దాం. సో అంటే ఇప్పుడు బెల్లము మనకి ఇలాంటి బెల్లం ఒకటి ఉంటుంది, మళ్ళీ నల్ల బెల్లం అంటారు, తాటి బెల్లం అంటారు. అంటే ఏది ఏదైనా కానీ తాటి బెల్లం కూడా ఉండాలి. తాటి బెల్లం అంటే ఇప్పుడు కొంచెం అందరికి హెల్త్ మీద కాన్షియస్నెస్ పెరిగింది కాబట్టి తాటి బెల్లం అని ఇవన్నీ వాడుతున్నాము. ఒకప్పుడైతే ఇదే వాడేవాళ్ళం కదా. ఈ రుచి బాగుంటుంది నాకైతే. నాకు కూడా అదే ఇష్టం, ఆ బెల్లమే ఇష్టం, తెల్ల బెల్లం వాళ్ళతో. దీన్ని తురుముకుందాం. ఎస్. సో బెల్లం చక్కగా ఇట్లా తురిమేసుకుందాము. ఇలా తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆ గడ్డలు అట్లాగా నానబెట్టి కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం నానడం. ఇలా కలిపేసుకుందాం. సో దీంట్లో 2 ఇంగ్రీడియంట్స్ పానకంలో, 3: బెల్లం, తర్వాత మిరియాలు, యాలకులు. ఈ 3. సో మిరియాలతో చాలా చాలా రుచి వస్తుంది అనమాట. మోర్ దెన్ ఎన్నిసార్లు చేస్తుంటారు అక్క మీరు ఇంట్లోనా? నాకు తెలిసి ఇంట్లో చేస్తుంటారు, ఎందుకంటే ఎక్కువగా ఫెస్టివల్స్ అనగానే ఈవెంట్స్ ఉంటాయి. పండగలకు అసలు ఇంట్లో ఉండడం తక్కువ, చాలా సెలబ్రిటీస్ కి చాలా తక్కువ, రేర్ గా. ఏ పండగలకి ఇంట్లో ఉండము, ఏ అకేషన్స్, ఫ్యామిలీలో అకేషన్స్ అందరు తెచ్చుకుంటుంటారు. బట్ ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్ కదా. ఇంకో విషయం ఏంటంటే అమ్మ నాతోనే ఉంటారు కాబట్టి జనరల్ గా పెద్దవాళ్ళు చేసేస్తారు. సో మేము ఎంజాయ్ చేస్తుంటాము. సో ఇలా కలిపేసుకుందాము. మిరియాలను కూడా నేను చక్కగా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకేనా? మిరియాల పొడి, తర్వాత యాలకుల పొడి. కానీ 3 కలిస్తే వచ్చే రుచి మటుకు అమోఘం. అది కూడా మామూలు రోజులో చేసుకుంటే ఇంత రుచిగా ఉండదు, పండగ రోజు శ్రీరామనవమి రోజే అసలు ఎంత బాగుంటుందో అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా మనకి పానకానికి. చేసేసుకుందాం. దానికంటే ముందు ఒకసారి మరొక పాట పాడి ఓకే స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు నేను పాడబోయేది ఒక లలిత గీతం, మా గురువు గారు సాయిబాబా గారు స్వరపరిచిన పాట. సుధా మధురము రామనామగానము, సుధా మధురము రామనామగానము, సదా ధ్యాన సాగరమున, సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా, సుధా మధురము
రామనామ గానము. అసలు చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు. Thank you. అదే మీరు ఎప్పుడైనా Mm. రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు Mm. సో అప్పుడు ఏమన్నా ఎలాంటి కోరికలు నేను మీరు అదే కోరుకున్నారు? చెప్పబోతున్నాను. నాకు ఇంకో అదృష్టం ఏంటంటే మేము చిన్నప్పుడు పాల్వంచలో ఉండేవాళ్ళం. ఓకే, భద్రాచలం. భద్రాచలం పక్కనే మాకు ఒక గంట దూరం అన్నమాట. సో ప్రతి ఆదివారం భద్రాచలం వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం చాలా సార్లు అనమాట. భద్రాచలం ఆ చుట్టుపక్కల పర్ణశాల చెప్పేవారు అనమాట. సీతమ్మ వారి అడుగులు, సీతమ్మ వారు ఇక్కడ చీర వేసుకున్నారు, రకరకాలుగా స్టోరీస్ చెప్తూ ఉండేవాడు అనమాట. సో భద్రాచలం తరచు వెళ్ళడం జరిగేది. సో ఆ సందర్భంగా శ్రీరామనవమికి అసలు తప్పకుండా అనమాట ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి చూసేవాళ్ళం. అదృష్టం అన్ని సార్లు రావడం. ఒకసారి కాదు, కనీసం ఒక 10-15 సార్లు నేను చూసుంటాను. అప్పుడు మీరు ఏమన్నా కోరికలు, ఎలాంటి కోరికలు కోరుకునేవాళ్ళు కళ్యాణం దగ్గర రాముని? జరిగాయి అసలు కోరికలు? జరిగాయంటే కోరికలు రోజు కోరుకుంటూనే ఉంటారు. రోజు దేవుడికి లంచం పెడతారు. అంటే అదే రోజు దేవుని మనం అతి పవిత్రంగా భావిస్తాం. అంటే చిన్నప్పుడు అంత లేదు, అంటే అన్ని తెలివితేటలు లేవు. సో వెళ్ళడం, అక్కడ ఎంజాయ్ చేయడం, అట్మాస్ఫియర్ అంతా చూడడం అసలు ఎంత బాగుంటుందో. కళ్యాణం చాలా చాలా బాగా చేస్తారు. అంటే ఆ కన్నుల విందుగా ఉంటుంది అన్నమాట. చూడడానికి ఎంత మంగళకరంగా చాలా బాగుంటుంది. సో ఈ రోజు పానకం తయారు చేస్తూ విద్యకి ఏం కోరుకుంటారు? నేనైతే విద్యకు ఒక 100 షోలు రావాలి ఈ పరంగా. ఒక 100 ఈవెంట్స్ రావాలనుకుంటా. చాలా ఈ సంవత్సరానికి మళ్ళీ వచ్చే సంవత్సరం డబల్ చేద్దాం. సో నా తరపున నువ్వే కోరేసుకుంటున్నావు. ఓకే, సో మనం దీంట్లో కలుపుకుందాం పానకం. ఇంకా వాటర్ తీసుకుందాం. ఈ బెల్లం దీంట్లో కలిపేసుకుందాము. అలా బెల్లం కలిపేస్తూ ఒక పాట పాడొచ్చు కదక్క. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకుని ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకుని ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకుని ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. సూపర్ సూపర్ సూపర్. విజయలక్ష్మి అక్కే కాదు, విజయలక్ష్మి అక్క వాళ్ళ అమ్మగారు కూడా పాటలు పాడతారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అమ్మగారిని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అమ్మ వెల్కమ్, రండి. మీరిద్దరు చక్కగా ఇంత చక్కగా పూజ చేసుకుంటూ దేవుణ్ణి ఇంత ప్రార్థిస్తూ నన్నెందుకు పిలిచారు? ఎందుకంటే అక్క 90s, నేను జెన్జీ కిడ్. మాకంటే ముందున్న వాళ్ళు మీరు కాబట్టి మీ కాలంలో శ్రీరామనవమి ఎలా జరిగేది మా? మా కాలంలో శ్రీరామనవమి ఇందాక విజయలక్ష్మి చెప్పినట్టుగానే ఎప్పుడూ రాముల వారి ఉత్సవాల్లోనే కూర్చునేవాళ్ళం మేమంతా. అక్కడే పాటలు పాడుతూ ఉండేవాళ్ళం, భజనలు చేస్తూ ఉండేవాళ్ళం, హరికథలు వింటూ ఉండేవాళ్ళం. అక్కడ అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఉంటుండేవి. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కావు. అష్టపదులు అంటే తరంగాలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు అవన్నీ పాడుకుంటూ ఎవరికి వచ్చినాయి అక్కడ కూర్చుని రాసుకునేవాళ్ళం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు రాసుకునేవాళ్ళం అనమాట. రాసుకుని ఒక రాబోతే మనకి ఎట్లా, అందుకని అవన్నీ నేర్చుకుని ట్యూన్ ఉండాలా, ఆర్కెస్ట్రా ఉండాలా, అవన్నీ మాకు లేవు కదా. అవన్నీ లేవు కదా, బ్రహ్మాండంగా గొంతులు ఉండేవి, పాడేసేవాళ్ళం. ఇప్పుడు పాడితే అప్పుడు ఇది వస్తుందా, ఈ పాడగలుగుతానా నేను? రాముల వారి కోసం పాడుతున్నా, మీకోసం కాదు. ఎందుకంటే మీరు బాగుండిపోయినా ఏమి అనద్దు, రాముల వారు ఏమి అన్నారు పాపం. సరేనా? శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి,
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్తవనీయుడు కడుమేటి విలువిరిచి కల్కిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు శ్రీరామనామాలు శతకోటి సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి. సూపర్. అసలు ఇద్దరు ఒకరేమో సుమధుర గానాలు, మరొకరేమో సప్త స్వరాలకి ఆధిపత్యం లాగా ఉన్నారు. అసలు ఇద్దరు కూడా ఒక్కరు మంచి ఒకరు తగ్గట్లేదు. అసలు అమ్మ, మీతో విజయలక్ష్మి అక్క ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారంటే అమ్మ కూతురు ఎలా ఉంటారు, కాసేపు కొట్లాడుకుంటారు, కాసేపు మంచిగా ఉంటారు. పండుగలు, ఎస్పెషల్లీ పండుగల విషయాల్లో కూడా మేమంటే ఇంట్లో ఉంటాం, బట్ అక్క వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఇంట్లో ఉండరు. అప్పుడు మీకేం బాధ ఇదే ఇప్పుడు కూడా? అది 15, 16, 14 ఏళ్ళ వయసప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పండగల్లోనే బయటకు పెడతారు కదా, ఎస్పెషల్లీ పండగల్లో. అందులో రామనవమి అంటే అప్పుడు ఇప్పుడు తగ్గిపోయాయి, కానీ ఉత్సవాలన్నీ పై ఊళ్ళల్లో బాగా జరిగేవి. ఆంధ్ర మొత్తం మీద ప్రతి ఊళ్ళల్లో ఉత్సవాలే. ఒకే రోజు శ్రీరామనవమి నాడు 4 ఊర్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళు కార్లు వేసుకుంటారు, వెళ్తారు అనమాట. అంత డిమాండ్ ఉంటుంది కదా వీళ్ళ కోసం. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఇది ప్రొఫెషన్ కాబట్టి. ఏ పండగ వచ్చినా కూడా ఇంట్లో ఉండరు వీళ్ళు. అడగరా మీరు ఎప్పుడు అమ్మా ఉండవా ఈ పండగ కన్నా? మన అమ్మాయి పాడాలి, పేరు తెచ్చుకోవాలని మనం అనుకుని ఎలా అడుగుతాం చెప్పు? తల్లి యొక్క అంతర్భావం ఇది. అంతే కదా. మనం వినే కన్నా మన అమ్మాయి మన ఇంట్లో ఉండే కన్నా నలుగురి చేత మెప్పు పొందుతుంటే మనకు కావాల్సింది అదే కదా. పండగ రోజుల్లో అంతమంది చూసి విని సంతోషపడుతుంటే అంతకన్నా అదృష్టం కానీ గొప్పతనం కానీ గర్వం ఎవరికి ఉంటుంది చెప్పు? కాబట్టి మన ఇంట్లో ఉండాలని నేను కోరుకోలే ఎప్పుడు. మా అమ్మాయిని జనానికి ఇచ్చేసాం అనమాట. రైట్. మేము పానకం బెల్లం కలిపేసామా? సరే, సో ఇప్పుడు కలుపుదాం. ఓకే అమ్మ, బెల్లం కరిగిపోయింది, వేస్తాను. మిరియాల పొడి అయినా? మిరియాల పొడి. దీనికి కొలత ఏం లేదుగా? కొలత ఏం లేదు. మిరియాల పొడి అంటే ఆరోగ్యానికి మంచిదని మిరియాల పొడి. సువాసన కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సువాసన కోసం ఏమొస్తుంది ఇది. ఓకే, మిరియాల పొడి వేస్తాను. ఇంకా కొంచెం సొంటి పొడి కూడా వేస్తారు. అవునా? ఓకే, సొంటి పొడి మేము రెడీ చేసుకోలేదు, మాకు తెలియదు కూడా. సో అక్క అలా వేస్తా మళ్ళొకసారి రామును తలుచుకుంటూ ఏదన్నా పాట పాడక్క, ఇద్దరు కలిపి. పదములే చాలు రామా నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా నీ పదధూళులే 10,000, నీ పదమంటిన పాదుకలు అవి నాదుకొని జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు రామా నీ పదధూళులే 10,000, కోవెలలోనికి రాలేను నీ కోరిన కోరిన తేలేను, కోవెలలోనికి రాలేను నీ కోరిన కానుక
నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా. నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా. పదములే చాలు రామా నీ పదధూళులే 10,000. సూపర్ సూపర్ సూపర్. అసలు పేమెంట్ ఇవ్వకుండా ఇంత మంచిగా పాడుతున్నా. అలా ఏం లేదండి, అంటే పేమెంట్ ఇస్తే ఇంకా బాగా పాడతాను. ఎన్ని స్వరాలు మా కోసం, ఈ దట్టు అమ్మగారితో కలిసి. రైట్ అక్క, ఈ జనరేషన్ కి గుర్తొచ్చే సాంగ్స్ అంటే ఇవి చాలా వరకు కూడా తెలుసుకోవాల్సిన సాంగ్స్ అమ్మగారి ఇప్పుడు మీరు పాడిన. అందుకే నేను పాడిన కారణం కూడా ఇదే, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా క్లాసిక్స్ అన్నమాట. లలిత సంగీతము ఇది పాడి ఈ పాట. సో పెద్ద పెద్ద విద్వాంసులు పాడారు. రాముడి మీద భక్తి గీతాలు బాలమురళి గారు పాడారు, శ్రీరంగం గోపాలకృష్ణ గారు, చాలా మంది పాడారు అనమాట. సో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి, ఎవరికి వినపడవదు ఎక్కువ మీ జనరేషన్ కి. సో అందుకే ఒకసారి గుర్తు చేద్దామని. ప్లస్ అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళ జనరేషన్ కూడా. అవును. అమ్మగారు ఏదో పాట పాడతారంటే ఒకసారి. రామచరణం 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 మాకు శరణం. మాకు చాలును మౌని మస్తక భూషణం. శ్రీరామచరణం రామచరణం 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 మాకు శరణం. రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం. మూగయై పెంధూళి పడి ఓడైన వేళల రామచరణం. ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం. మాకు చాలును చరయు మరణం రాక బ్రోచే రామచరణం 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 మాకు శరణం మాకు శరణం. అప్పుడిప్పుడు పాత కాలంలో సాంగ్స్ మళ్ళీ ఈ జనరేషన్ కి వినాలన్నా కానీ దొరకవు ఇలాంటి పార్ట్స్. ఎక్కడో మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవాలి. స్వయంగా మనకి ఇక్కడ అమ్మ ఇలా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా, మాకు ఇంత చక్కగా గుర్తు చేసినందుకు, నన్ను తీసుకొచ్చి పాడిస్తున్నందుకు, విన్నందుకు, సంతోషించినందుకు ఇంకా సంతోషం. థ్యాంక్ యూ. రైట్ అక్క, మంది ఎంత వరకు వచ్చింది? అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. యా కంప్లీట్. రాముల వారికి ఒక్కసారి నైవేద్యం పెట్టేసి మనం ఇంకా మనం లాగిచ్చేద్దాం. లాగిచ్చేద్దాం. నాకు పానకం అంటే చాలా ఇష్టం. చాలా చాలా. ఓకే, సో ఇది రాముల వారికి నైవేద్యం పెట్టేద్దాం. రైట్. సో మనం వడపప్పు మర్చిపోయాం. వడపప్పు కూడా రెడీగా ఉంది. ఓకేనా? ఎస్. వడపప్పు కూడా దీంట్లో వేసేసుకుందాము. కాంబినేషన్ అసలు ఎవరు కనిపెట్టారు కానీ వడపప్పు పానకం. రైట్, ఈ జనరేషన్ కి తెలిసేలా కొన్ని సాంగ్స్ అంటే ఎక్కువగా మనకు గుర్తొచ్చేది బాలకృష్ణ గారు, నయనతార, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన. సో మన వడపప్పు కూడా రెడీ అయిపోయింది. సో నైవేద్యం పెట్టబోయే ముందు నువ్వు అడిగినట్టు మా జనరేషన్ కోసం. ఓకే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సో మనం ఇంతవరకు ఇన్ని పాటలు విన్నాం కదా.
అంటే రాముణ్ణి రకరకాలుగా వర్ణించారు. వర్ణించడం అంటే ఆయన రూపం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని. ఓకే. సో ఇందాక మనం శ్రీరామనామాలు పాడాము, దాంట్లో ఆయన జీవితంలో ప్రతి ఘట్టానికి ఒక్క పేరు ఇచ్చారు. రణధీరుడు, సుకుమారుడు, అంటే ఆయనలో అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక రాజులో కానీ అంటే ఆయన అవతార పురుషుడు ఒక మగవాడిలో కానీ ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా చెప్పారనమాట పాటల్లో. సో ఒక్క రాముడికే అటువంటి మర్యాద పురుషోత్తం అంటారు. అంటే అన్ని రకాల లక్షణాలని ఉనికి పుచ్చుకున్న ఒక సంపూర్ణ వ్యక్తిత్వం గల మనిషి అని అన్నమాట. అప్పుడప్పుడు మనం రాముడిని తలుచుకున్నప్పుడు ఇలా ఉంటారు అన్నట్లు మనకి కళలో కానీ లేదంటే తలుచుకోగానే నీలి రంగులో ఉంటారు. మీకు ఎలా అనిపిస్తూ ఉండేది అక్క ఎప్పుడెప్పుడైనా తలుచుకున్నప్పుడు సడన్ గా గుర్తు నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఎన్టీ రామారావు, రాముడు అంటే ఎన్టీ రామారావు గారు, ఇంకంతే బ్రాండ్. ఆయన చాలా క్యారెక్టర్స్, అంటే దేవుళ్ళలో శ్రీకృష్ణ అన్న కూడా ఆయన గుర్తొస్తారు. అదేంటో కానీ అంటే అప్పట్లో మన సినిమాలు అంత బాగుండేవి, అంత బాగా తీసేవాళ్ళు. పౌరాణిక చిత్రాలు, అంటే వాళ్ళ ఆహార్యం కానీ వేషధారణ కానీ అసలు చాలా రియలిస్టిక్గా ఉంటాయన్నమాట. సో మనకి దేవుణ్ణి చూస్తున్నట్టే ఉంటుంది. మరి చిన్నప్పుడు రిఫరెన్స్ ఏం లేదు కదా, మనకి క్యాలెండర్స్ ఉండేవి. తర్వాత సినిమాల్లో చూసింది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనకి, చిన్నప్పుడే చూసాం కాబట్టి. సో నాకైతే ఎన్టీఆర్ గారు అలా గుర్తొస్తారు అన్నమాట కళ్ళ ముందు. గత జనరేషన్కి మీరున్నప్పుడు పండుగలు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎందుకంటే మేము ఈ 2000 కిడ్స్ ఉన్నప్పుడు కూడా, సో అంటే గతంలో చూసుకున్నట్లు మా ఒక 10 years ఓల్డ్ వరకే మాకు గుర్తుండేవి. అంటే అప్పుడు కూడా మీరు చెప్పినట్లు ఇందాకలా పందిర్లు ఉండేవి. సో వడపప్పు అనేవి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ యొక్క రామాలయంలో పెద్ద పెద్ద డ్రమ్ములు ఉండేవి. దాదాపు పెద్ద బులుగు డ్రమ్ముల్లో పెట్టి పానకాలు కొడతా నైట్ అంతా చేస్తూ ఉండేది. సో అంటే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తెలుసుకోవాల్సిన ఇంకా పండుగల గురించి, శ్రీరామనవమి గురించి అంటే అసలు ఏం డిఫరెన్స్? అంటే మంచి విషయం చెప్పేది ఏంటంటే అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడు జనరేషన్లో మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఆ మధ్యలో కొన్ని ఏళ్ళు నాకు అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు మీ జెన్జీ కిడ్సే బోల్డని భక్తి గీతాలని వాళ్ళకి కావాల్సిన విధంగా, అంటే ఒక వెస్టర్నైజ్ చేసి కొంచెం దానికి ఒక పాప్ ఫ్లేవర్ ఇచ్చి పాడితే దే ఆర్ ఓనింగ్ ఇట్. వాళ్ళు కూడా వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా బోల్డన్ని ఇప్పుడు వస్తున్నాయి. మన అంటే బ్యాండ్స్ పెర్ఫామ్ చేస్తున్నారు, భజన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. సో అట్లా ఇప్పటి జనరేషన్ కూడా మళ్ళీ చక్కగా జరుపుకుంటున్నారు, బట్ వాళ్ళ వేలో అనమాట. అంటే ఎస్పెషలీ మీరు పాడిన సినిమా పాటలు, అంటే కొన్ని సినిమా పాటలు తప్పించేసేస్తే భక్తి గీతాల్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు అక్క? అంటే భక్తి గీతాలు అనే కాదు, జనరల్గా నేను ఎక్కువ అంటే ఒక పెర్ఫార్మర్గా మీరు ఎక్కువ స్టేజెస్ మీద ఒక ఈవెంట్స్లో చూసుంటారు చాలామంది. సో అలాగే టీవీలో చూసారు, యాంకర్గా చూసారు, ఇన్ని రకాలుగా చూసినా కూడా ఒక అంటే మనకి మనసులో విజయలక్ష్మి అనుకోగానే ఓ హుషారు పాటలు పాడతారు ఇవిడ అని ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికి. రేటక్క, నేను ఒకటి విన్నాను, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ఒక దాని మీద చాలా ఫోకస్ చేశారంట. సో అందుకే ఇన్ని రోజులు కూడా విజు అక్క నేను ఇంటర్వ్యూస్ అడిగినా కానీ అక్క తర్వాత చేద్దాం, ఫెస్టివల్ చేద్దాం అని. సో రఘువీర గద్యం అనేది నేను విన్నాను, అది చాలా అంటే ఎలాగంటే టంగ్ ట్విస్టింగ్ ఉండిద్దంట. సో ఆ లిరిక్స్ వెంటనే ఇలా పాడతాం కానీ చాలా ఫేమస్ అది కూడా. సో అంటే ఒకసారి దాని గురించి అని చెప్పగలరా మీరు? ఇది రఘువీర గద్యం అన్నది శ్రీరామనవమి కోసమే నేను ప్రత్యేకంగా రికార్డ్ చేశాను, వీడియో చేశాను. ఇదేంటంటే శ్రీరాముడి పరాక్రమ వర్ణన. శ్రీరాముడు యుద్ధంలో ఎట్లా ఉంటాడు, ఆయన పరాక్రమం, ఆయన దీని గురించిన వర్ణన అనమాట. సో ఇది నువ్వు అన్నట్టు టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది, చాలా కఠినమైన వర్డ్స్ వెంటనే వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా ధారాళంగా, అది పాట కాదు, అది ఒక వచనం అంటారు, గద్యం అంటే మనం పాడుతున్నట్టుగా ఇట్లా ఒక పద్యం లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని అటెంప్ట్ చేశాను, చాలా మంచి దానికి అప్రిసియేషన్ వచ్చింది. సో అదొక్కసారి వినిపించచ్చు కదా మన ప్రేక్షకులకు? డెఫినెట్లీ వినిపిస్తాను, లెట్స్ వాచ్. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ
దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జల నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చర మరణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమత విమధన దుర్లలిత దోర్లలిత తనుతర విశిఖ వితాడన విఘటిత విసరారు శరారు తాటకా తాటకేయ జడకిరణ సకల ధర జటిల నటపతి మకుట తట నటన పటు విభుద సరిదతి బహుళ మధుగళన లలిత పద నళిన రజ ఉపమృదిత నిజ వృజిన జహదు ఫల తను రుచిర పరమ మునివర యువతి నుత కుసిక సుత కథిత విదిత నవ వివిధ కథ మైథిల నగర సులోచన చకోర చంద్ర ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచిలుంటాకలోచన మోచిత జనక హృదయ శంకాతంకా పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృకుజ తట విహరణ సముచిత కరతల శతకోటి సదగుణ కఠిన పరశుధర మునివర కర ధృత దురవన మత మనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేశ్చ క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుం తుదజిత హరిదంతి దంత దంతుర దశవదన దమన కుశల దశ శత భుజముఖ నృపతి కుల రుధిర ఝర భరిత పృథుధర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కర నత పరుడి సుపరిఘా రిటక్ ఇప్పుడు చివరికి వచ్చాము, చివరి ఘట్టానికి వచ్చాము. సో అయిపోవచ్చింది మాది మొత్తం వడపప్పు పానకం అంతా కూడా సిద్ధంగా ఉంది. దేవుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మా పానకాన్ని స్వీకరించడానికి. అక్క ద్వారా అక్క చేతులతో మరొకసారి ఎస్ సో రాముల వారికి, సీతమ్మ వారికి, అలాగొక స్వామికి, హనుమంతుడికి అలా అంటూ ఒక పాట పాడే అక్క. తప్పకుండా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమి ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామనీల మేఘశ్యామ కోదండ రామ రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో టేస్ట్ చేద్దాము. విజయలక్ష్మి అక్క మన కోసం
ప్రేక్షకుల కోసం ఆంధ్రప్రభ ఛానల్ కోసం చేసిన యొక్క పానకాన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అమోఘం. నిజంగా అక్క ఇంట్లో చేస్తారా లేదంటే నా కోసం స్పెషల్ ఈ రోజు చేశారా ఈ రోజే రోజు Super. చేసుకుంటాము పానకం మేము శ్రీరామనవమి రోజే. సూపర్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇందాకలు అనుకున్నట్లు ఎప్పుడు చేసినా కానీ ఇలాంటి పానకం రుచి రావు. ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ రోజు చేసినప్పుడు కూడా ఇలాంటి చాలా స్పెషల్గా ఉంది. సో అది ఈ యొక్క శ్రీరామనవమి రోజున మనం కూడా కోరుకుందామా దేవుణ్ణి. నెక్స్ట్ అక్క ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, అదేవిధంగా అక్కకి స్టేజ్ షోస్ ఎక్కువ రావాలి. ఎస్పెషల్లీ ఇన్ మై ఒపీనియన్ అయితే అక్క బిగ్ బాస్లో ఉండాలి ఖచ్చితంగా అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అక్క లాంటి వాళ్ళకి అదొక మంచి ప్లాట్ఫాము. సో అది అక్క, నిజంగా ఆ భగవంతుడు మీకు అన్నీ మీరు కోరుకున్నవన్నీ న్యాయమైతే ఖచ్చితంగా ఆయన చిత్తం అయితే ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా శ్రీరామనవమి రోజున కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ శ్రీరామనవమి పర్వదినాన మా ఇంటికి వచ్చి చక్కగా నాతో పానకం చేయించి అది రుచి చూసి అలాగే నా పాటలు కూడా నువ్వు విని అందరికీ వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్రప్రభ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ వ్యూవర్స్. అది ఈరోజు స్పెషల్ గెస్ట్ సింగర్, లెజెండరీ సింగర్ విజయలక్ష్మి అక్కతో. సో అది బట్టి స్పెషల్ గెస్ట్ శ్రీరామనవమి పండుగ రోజున ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.